అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీస్ హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఓ ఉల్లేఖనంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా బోధించారని తెలిపారు. పురుషుడు పరస్త్రీతో ఏకాంతంగా ఉండకూడదు. స్త్రీ మహరం పురుషుడు తోడుగా లేకుండా ప్రయాణం చెయ్యరాదు. దానికి అక్కడున్న ఓ వ్యక్తి, నా పేరు ఫలానా యుద్ధంలో పాల్గొనే వారితో పాటు వ్రాసుకున్నారు, మరి నా భార్య ఏమో హజ్ సంకల్పంతో బయలుదేరుతుంది అని విన్నవించుకున్నాడు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, వెళ్ళి నీ భార్యతో పాటు హజ్ నిర్వర్తించు అని పురమాయించారు. సోదర మహాశివులారా, స్త్రీ యొక్క మానాభిమానాల రక్షణకు ఇస్లాం ఎలాంటి ప్రాముఖ్యాన్ని ఇస్తుందో, అలాగే ముందు జాగ్రత్తల్ని ఎలా అమలుపరచ నిర్ణయిస్తుందో ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తుంది. చెడును నిషేధించడం మాత్రమే కాదు, చెడుకు కొనిపోయే మార్గాలన్నింటినీ ఇస్లాం మూసివేయాలని సంకల్పించింది. ఫలితంగా దుర్మార్గం ఏ మార్గం గుండా మనిషి గుండెల్లోకి చొరబడుతుందో చెప్పలేము గనుక ఒంటరిగా పరస్త్రీతో పురుషుడు క్షణమైనా ఉండరాదని హెచ్చరించింది. అలాగే స్త్రీ దూర ప్రయాణానికి సన్నద్ధురాలైనప్పుడు మహరం అంటే పెళ్లికి నిషిద్ధమైన బంధుత్వం గల పురుషుడు తోడు ఉన్నప్పుడే ప్రయాణం చెయ్యాలని కట్టడి చేశారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కనుక సోదర మహాశివులారా, ఈ హదీసులో ప్రస్తావించిన ఆదేశాలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.